మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణయ్ బాబు గారి ఆదేశానుసారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల తరఫున గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మహా ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాహు గ్రామంలో మారుమూల గ్రామంలో జన్మించినటువంటి అంబేద్కర్ గారు రాష్ట్రమే కాకుండా ఈ దేశ దశ దిశను మార్చడం కోసం తన చిన్న ఏటనే చదువుకునే రోజుల్లో అంబేద్కర్ గారిని వెలివేయడం జరిగింది. మరి వెలివేసినప్పటికీ కూడా ఎక్కడ అవమానానికి గురి కాకుండా నేను చదువుకోవాలనేటటువంటి గొప్ప సంకల్పంతో చదువుకోవడం ప్రారంభించిండు. మరి ఆ చదువుకున్న సందర్భంలో అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే వారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమ్రావు మాత్రమే. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక గొప్ప పండితుడు అక్కడ అంబేద్కర్ గారి చేరదీసి బిడ్డ నువ్వు చదువుకోవాలి అని చెప్పేసి అంబేద్కర్ గారి జ్ఞానాన్ని ఆ చిన్నతనంలోనే పసిగట్టి అంబేద్కర్ గారికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి అంబేద్కర్ గారు అయినటువంటి ఉపాధ్యాయులు వారికి బోధించడం జరిగింది. మరి ఆ అంబేద్కర్ ఈ భీమ్రావ్ అంబేద్కర్ గారు తల్లిదండ్రులు పెట్టిన పేరునే కాకుండా ఎవరైతే ఉపాధ్యాయులు నాకు బోధించిండో ఆ పేరును కూడా నేను పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి భీమ్రావ్ పక్కన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గా తను నామకరణం చేసుకోవడం జరిగింది తనకు తానుగా. మరి అంతేకాకుండా ఇక్కడి నుండి కొలంబియాలో యూనివర్సిటీలో చదువుకున్నటువంటి రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి కుల వివక్ష మీద అంటరానితనం మీద ఎన్నో పుస్తకాలను తను రాయడం జరిగింది. మరి అంతేకాకుండా మన దేశం గొప్పతనాన్ని అమెరికాలో చెప్పుకోవడం జరిగింది. మరి ఇవాళ మనం ఇక్కడ అసమానతలు లేకుండా సమానత్వ ధోరణితో ఇవాళ బ్రతకగలుగుతున్నాం. మనం హక్కుల విషయంలో మనం పోరాటం చేయగలుగుతున్నాం అని చెప్పేసి అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి గొప్ప భారత రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ గారు ఉండి 6 కమిటీ సభ్యులుగా ఉండి మరి మన భారతదేశాన్ని అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగంగా రాయడం కోసం మరి హక్కులను అమెరికా నుండి బ్రిటన్ నుండి రష్యా నుండి విధులు ఇలా రకరకాలుగా ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క హక్కులను సూత్రాలను తీసుకొని మరి మన భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఈ ప్రపంచం చెప్పుకునే విధంగా మన భారతీయులందరూ గర్వించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి వారి యొక్క హక్కులను వారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.